కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలలో భగవద్గీతని కృష్ణార్జున సంవాదంగా మనం తెలుసుకుంటున్నాం. గురు శిష్యుల సంవాదంగా మనం నేర్చుకుంటున్నాం. 4వ అధ్యాయంలో 8 శ్లోకాల వరకు మనం తెలుసుకున్నాం. 1845 ప్రశ్నలు పూర్తి చేసుకున్నాం. 1846వ ప్రశ్న నుంచి మనం తెలుసుకోవాలి. సంభవామి ఆత్మమాయ అన్నాడు స్వామి. ఆయన ఇష్టం, తన ఇచ్ఛ, తన సంకల్పం ఒకే ప్రయోజనం కోసం అవతరించిన ఎలాగూ వచ్చాం కనుక అన్నీ పూర్తి చేద్దాం అని అనుకోవచ్చు పరమాత్మ అని చెప్పి గురువుగారు చెప్పారు. శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు, గురువుగారు కర్మయోగాన్ని వివరించి అది జ్ఞానయోగంగా ఎలా పరిణమిస్తుందో చెప్తూ మధ్యలో తన అవతార రహస్యం ఎందుకు చెప్పాడంటారు కృష్ణుడు. ప్రసంగవశాత్తని చాలామంది కారణం చెప్తారు, కానీ అధిక ప్రసంగానికి యుద్ధరంగంలో కుదురుతుందా? అందుచేత కర్మయోగ జ్ఞానయోగాదుల్ని అనుష్ఠించడానికి ఎంతకాలం ఎన్ని జన్మలు పట్టేస్తాయో అనే భయం పొడసూపిన అర్జునుడి మనస్సుకి ఒక సాంత్వన కల్పించడమే ప్రయోజనం అని నా ఉద్దేశం. అలా ఎలా చెప్పగలరు? తర్వాతి శ్లోకమే కారణం, విను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వదః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అన్వయం ఎలా అంటే, అర్జున మే దివ్యం జన్మ కర్మ చ యః ఏవం తత్వతః వేత్తి సః దేహం త్యక్త్వా పునః జన్మ నైతి మాం ఏతి. తాత్పర్యం విను. అర్జున, నేను అప్రాకృతమైన దేహంతోనే అవతరిస్తాననే విషయాన్ని, సాధురక్షణే ప్రధానంగా అవతరిస్తాననే విషయాన్ని ఎవడు స్పష్టంగా గ్రహిస్తాడో వాడు ప్రస్తుతమున్న దేహం వదిలిపోయిన తర్వాత తిరిగి ఇక జన్మించడు, నన్నే పొందుతాడు. అబ్బా, అవతార రహస్య జ్ఞానానికి ఇంత గొప్ప ప్రయోజనం ఉన్నదా? మరేమనుకున్నావు? అవతార రహస్యం అంటే తక్కువ చేసి భావిస్తున్నావా? సాక్షాత్ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే. నిజమే కావచ్చు కానండి, ప్రారబ్ధ కర్మ ముగిసిన తర్వాత కదా మోక్షం రావాలి. ప్రారబ్ధ కర్మ ఫలాన్ని జన్మలకి అయిపోతుందనే ప్రారబ్ధ కర్మ ఫలం ఇన్ని జన్మలకి అయిపోతుందనే గ్యారంటీ కూడా లేదు. అదీ కాక పరమాత్మ జన్మ కర్మ ఎరిగినంత మాత్రాన్నే మోక్షం వచ్చేస్తూ ఉంటే ఇక కర్మయోగ జ్ఞానయోగ భక్తియోగ శరణాగతి ఇత్యాది ఉపాయాలను చెప్పే మోక్షశాస్త్రమే వ్యర్థం కదండి. అబ్బాయి, అలా ఆవేశపడిపోకు, కాస్త తేలికపడు. ఒక తమాషా ప్రశ్న అడుగుతాను, చెప్పు. వేగం అడగండి. పకోడీలు ఎలా చేస్తారయ్యా? రామాయణంలో ఈ పిడకల వేట ఏమిటి మహాప్రభో? నన్నేదో ఆట పట్టిస్తున్నారు. లేదయ్యా, విను. ఓ పిల్లాడి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ పకోడీలు తినాలని ఉన్నదే చేయవా అని అడిగాడట. అప్పుడు ఆ తల్లి, నాయనా శనగపిండిని కొని పట్టుకునిరా, పకోడీలు తిందు గాని అన్నదట. అప్పుడు ఆ పిల్లాడు, శనగపిండి కొనగానే పకోడీలు ఎలా తింటానమ్మా? పిండిని నీళ్లతో తడపాలి, నూనె మరిగించాలి, వేయించాలి, అప్పుడు కదా తినడం అని అడిగాడనుకో. ఇలాంటి ఉదాహరణలతో నా నోరు బాగానే కట్టేస్తూ ఉంటారు. అసలు విషయం చెప్పండి. పరమాత్మ దివ్యమైన జన్మ చేష్టితముల జ్ఞానము కర్మయోగాది ఉపాయముల అనుష్ఠానానికి ఆటంకాలుగా ఉండే సమస్త పాపాలను తొలగించేస్తుంది. దానితో ఉపాయ అనుష్ఠానం పుష్కలంగా కలుగుతుంది. ఇక అప్పుడు జన్మాంతరం ఉండదుగా. అలా జరుగుతుందని ఎక్కడుంది? విష్ణు పురాణంలో 6లో 2లో 34లో ఉన్నది. వినిష్పిన్న సమాధిస్తూ ముక్తిం తత్రైవ జన్మని ప్రాప్నోతి యోగి యోగాగ్ని దగ్ధ కర్మాచయోచిరాత్. అలాగే ఇక్కడ కూడా చెప్పబడుతోంది. అవతార రహస్యం అవగతం కాగానే ఆశ్రయణం జరుగుతుంది. అది ఉపాసనావస్థ. ఆశ్రయణం జరగగానే ఆయన యందు ప్రీతి కలుగుతుంది. అది భక్తి రూపాపన్న అవస్థ. అప్పుడింక ఇతర విషయములందు మనసు వెళ్ళదు. అది సమాధి అవస్థ. అప్పుడింక ఆయననే పొందుతారు. అది మోక్షావస్థ. ఇంకేం కావాలి?
అందుకే త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి అన్నది అక్షరాల నిజం. ఈ జన్మమందే మోక్షం. అంటే ప్రాణం పోయిన తర్వాత మోక్షమా? అంతవరకు రైలెక్కాలని వెళ్ళిన వాడి ప్రయాణం ప్లాట్ఫామ్ మీదకి చేరుకోగానే ప్రారంభమైనట్లే. రైలు రావడమే ఆలస్యం. రైలు వచ్చేంతవరకు వాడు చేసే పని ఏమీ ఉండదు. రైలు ఎప్పుడు వస్తుందా అని తొంగి చూస్తూ ఉండడం, లేటు రాసేడేమో అని బోర్డులు చూడడం, స్టేషన్ మాస్టర్ని ఓ మారు అడగడం, 2 వేరుశనగగుళ్ళు కొనుక్కొని నోట్లో వేసుకోవడం, ఓ పేపర్ కొని చదువుకోవడం, వచ్చేపోయే వాళ్ళని చూస్తూ ఏంటో ఈ ప్రయాణాలు వీరందరికీ అని నిట్టూర్చడం, అందరి రైళ్లు వస్తున్నాయి మన రైలు రావడం లేదేంటి అనుకోవడం, ఇంకెంతలే ఇక వచ్చేస్తుంది అని ధైర్యపడ్డాం. ఇంతే, ఇంతకు మించి ఏముంది? అలాగే దివ్యమైన జన్మ కర్మల అవగాహన కలిగిన నాడు ఉపాసనాదులనే ప్లాట్ఫామ్ మీదకి చేరిపోతాం. చాలా చాలా బాగున్నదండి. దివ్యం అంటే ఓ మారు చెప్పండి. అప్రాకృతం అని అర్థం. అంటే ప్రాకృతం కానిది అని అర్థం. అది అర్థమైందండి. ప్రకృతిలో పంచభూతాలతో చెయ్యబడి ఉంటాయి కదా శరీరాలు. అప్రాకృతమైన శరీరాలు ఎలా ఉంటాయి అని అడుగుతున్నాను. పంచోపనిషణ్మయం అంటారు ఆ శరీరాల్ని. పృథివ్యప్ తేజోవాయురాకాశాలనే పంచభూతాలతో చేయబడిన శరీరాలని ఎలా పాంచభౌతికాలు అంటారో అలా విశ్వ, పుమాన్, నివృత్తి, పరమేష్టి, సర్వ అనే 5ంటితో చేయబడిన శరీరాలని పంచ ఉపనిషణ్మయములు అంటారు. ఇవన్నీ ప్రకృతికి ఆవల ఉండేవి, అప్రాకృతములు. ఇంతకు మించి వీటి వివరాలు అప్రస్తుతం. ఇది వరకు ఇలా అవతార రహస్య జ్ఞాన కారణంగా ముక్తిని పొందిన వారున్నారా? ఉన్నారని కృష్ణ పరమాత్మే సెలవిస్తున్నాడు 10వ శ్లోకంలో. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసాః పూతాః మద్భావమాగతాః. అన్వయం విను. జ్ఞాన తపసా పూతాః బహవః మాం ఉపాశ్రితాః వీతరాగ భయ క్రోధాః మన్మయాః మద్భావం ఆగతాః. తాత్పర్యం ఎలా అంటే, నా అవతార రహస్య జ్ఞానం అనే తపస్సు చేత పవిత్రులైన అనేకులు నన్ను ఆశ్రయించిన వారై రాగభయక్రోధములను విడిచి నాయందే చిత్తమును లగించి నా సాధర్మ్యమును పొందిరి. రాగభయ క్రోధాదులంటే విషయములందుండే ప్రీతిని రాగము అంటారు. దానికి అడ్డుపడే వారిపై కలిగే భావమే క్రోధం. ఇష్ట విరోధి రాకని కానీ అనిష్ట ఆగమన సూచనని కానీ ఊహించడం భయం. పరమాత్మని ఆశ్రయించగానే ఇతర విషయములందలి రాగము క్రోధము కూడా పోతాయి. ఇష్టము పరమాత్మ ఎందే కనుక ఇతర విషయ సంబంధ భయం కూడా పోతుంది. అర్థమైంది. అప్పుడు ఇంకా ఆయన ఎందే చిత్తం లగిస్తుంది, ఆయన్నే పొందుతారు. కానీ భగవంతుని అవతారాలు కేవలం దేవ మనుష్యాది రూపాలుగానే కదా కనిపిస్తున్నాయి. అవి ఈనాడు లేవు కూడాను. అందుచేత ఈ అవతార రహస్య జ్ఞానం ద్వాపరానికే మోక్షకారిణిగా పరిమితం అనుకోవచ్చా? కాదు, అన్ని కాలాలకి అన్ని యుగాలకి చెందుతుందని 11వ శ్లోకంలో స్పష్టంగా చేస్తున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. అన్వయం విను పార్థ. ఏ యథా మాం ప్రపద్యంతే తాన్ తథైవ అహం భజామి మనుష్యాః మమ వర్త్మ సర్వసః అనువర్తంతే. తాత్పర్యం ఎలా అంటే, అర్జున, ఎవరు ఏ ప్రకారం భావించుకుని నన్ను ఆశ్రయిస్తారో వారిని ఆ ప్రకారంగానే నేను అనుగ్రహిస్తాను. మనుష్యులు నా స్వభావాన్ని తాము కోరిన విధంగానే అనుభవించగలరు. ఏమండో, నాకు ఒకటి అర్థమైపోయింది. సాధుజన పరిత్రాణమే తన ప్రధాన ప్రయోజనం కనుక తన ఇష్టం వచ్చినట్టు తాను అవతరించడం కాకుండా సాధువుల మనస్సుల్ని అనుసరించి అవతరిస్తాడని. వెరీ గుడ్, వెరీ గుడ్. భగవంతుడి సౌలభ్యాతిశయం అలాంటిది. ఎవరి అపేక్షలు ఎలా ఉంటే అలా వారి పట్ల అవతరిస్తాడు, అంటే దిగి వస్తాడు. పతి, పితృ, పుత్ర, మిత్ర, భృత్య రూపంగా భావిస్తే అలాగే వస్తాడు. విగ్రహ రూపంగా భావిస్తే అలాగే ఉంటాడు. వారిని ఆయా రూపాల ద్వారానే అనుగ్రహిస్తాడు. సర్వసహ అన్నాడు పరమాత్మ. సకల విధములుగా అనుభవించడానికి అనుగ్రహిస్తాడట. అలంకారాలు చేయించుకుని, ఊరేగింపులు చేయించుకుని, ఉత్సవాలు చేయించుకుని, ఇలా ఎలా కావాలంటే అలా తనని అనుభవించేటట్లు అనుగ్రహిస్తాడని ఈ శ్లోకానికి అర్థం. యథా అంటే ప్రకారముగా అని అర్థం.
ఎట్టి దివ్యమంగళ విగ్రహ రూపుడిగా అయినా అని అర్థం. అందుచేతనే ఈ శ్లోకం అర్చామూర్తి విగ్రహ రూపమైన విశిష్టతని స్పష్టం చేస్తోందని పూర్వాచారుల నిర్ధారణ. విగ్రహారాధనే చేయమని భగవంతుడు ఈ 4వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్పాడని మీ అభిప్రాయమా? నువ్వు సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఎవరు ఏ ప్రకారంగా కోరితే ఆ ప్రకారంగా వారి విషయంలో ఉండగలను అని భగవంతుడు ఉపదేశిస్తున్నాడు. ఉపదేశించడమే కాదు, స్పష్టపరుస్తున్నాడు. అందుచేత విగ్రహ రూపంలో నన్ను అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తే ఆ రూపంలోనే మన ముచ్చట్లు తీరుస్తాడు స్వామి. చీమ రూపంలో అనుగ్రహించమని కోరితే చీమగా అయినా, దోమగా అయినా, ఏనుగ్గా అయినా, పక్షిగా అయినా, వృక్షంగా అయినా, మానవుడిగా అయినా, దేవతామూర్తిగా అయినా ఎలా అయినా మనం ప్రార్థించవచ్చు. అలాగే అనుగ్రహిస్తాడు. మరి చెప్తారండి, నమ్మశక్యంగా ఉందా? అందరిలోనూ అంతర్యామిగా ఉంటాడు భగవంతుడని తెలుసుగా. నీ ఎదురుగా ఉన్న చీమలో అంతర్యామిగా ఉన్న స్వామిని నువ్వు గుర్తించలేకపోతే నీ దురదృష్టం. గుర్తించగలిగిన నాడు ఈ ప్రశ్నని అడగనే అడగవు. ఎలాగూ అంతర్యామిగా ఉంటాడుగా. మనం ప్రార్థించిన తర్వాత చీమ శరీరంతో రావడం లేదుగా. ఆయన అంతర్యామిగా లేని స్థలం కానీ సమయం కానీ లేవుగా. అందుచేత ఎప్పుడైనా అంతే. మరి మనం ప్రార్థిస్తేనే ఆ రూపంగా రావడం అనే మాట ఎందుకనాలి మీరు? ఇదేం ప్రశ్నలు రా బాబు. భగవంతుణ్ణి దర్శించాలనే ఆతృత ఉన్నవారిని సాధువులు అంటాం కదా. అట్టివారు ఏ ప్రకారంగా దర్శించాలని కోరుకున్నా ఆ ప్రకారంగానే దర్శనాది విధాలుగా అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారు. నేను అడిగేది మీరు గ్రహించకుండా విసుక్కుంటారేంటి? భగవంతుడు అనగానే ఫలాని విధంగా ఉంటాడు అని మనందరికీ ఒక అభిప్రాయం ఉంది. శంఖచక్రాలు, చిరునవ్వు, పీతాంబరం ఇలా ఊహించుకుంటాం కదా. ఆ రూపంగా కనిపించినప్పుడే భగవత్ సాక్షాత్కారం అని అనాలి. చీమగానో దోమగానో మనం చెక్కించిన విగ్రహంగానో కనిపిస్తే అది సాక్షాత్కారం ఎందుకు అవుతుంది? మరి ఈ ఏ యథామాం ప్రపంచంతే అనే శ్లోకం ప్రయోజనం ఏంటి? భలేవాడివయ్యా, దీనికింత త్రిప్పి అడగాల. సరే, నువ్వన్నట్లుగానే శంఖచక్రాలు, పీతాంబరాలు వగైరాలతో ఉంటేనే భగవత్ సాక్షాత్కారం అనుకుందాం. మరి శిశుపాలుడు కృష్ణుణ్ణి భగవంతునిగా ఎందుకు స్వీకరించలేదు? హిరణ్యకశిపుడు ఎందుకు అంగీకరించలేదు? వాళ్ళ దృష్టిలో భగవంతుడికి వేరే రూపం ఉన్నట్లా, లేక భగవంతుడైతే కంటికి ఎందుకు కనిపిస్తాడని వారి భావమా? భీష్ముడు మొదలైన వారందరూ ఏ రూపాన్ని భగవంతుడు అని విశ్వసించి నమస్కరించారో అదే రూపాన్ని శిశుపాలాదులు ఎందుకు తిరస్కరించారు? అవును, నిజమేనండోయ్, నేను ఇలా ఆలోచించలేదు. భగవంతుడు తమని ఎలా అనుగ్రహిస్తున్నాడనేది ఒక్కొక్కరి భావనని అనుసరించి ఒక్కొక్కలా ఉంటుంది. తమ పిల్లవాడికి ఆపరేషన్ చేసి బ్రతికించిన డాక్టర్ని తల్లిదండ్రులు నువ్వే దేవుడివి అంటారు. ఇంకో పిల్లాడి తల్లిదండ్రులు మందులిచ్చి తమ పిల్లాడి రోగం నయం చేసిన డాక్టర్ని డాక్టర్ గారనే అంటారు. తమ పిల్లాడి రోగం నయం చేయలేని డాక్టర్ని ఆ తల్లిదండ్రులు నువ్వేం డాక్టర్ అయ్యా అంటారు. ఇంతకీ అతడు డాక్టరా కాదా, లేక దేవుడా? చాలా లోతైన ప్రశ్నలు వేస్తున్నారు. డాక్టర్కి అంతర్యామిగా భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు కదా. నిజమే. అందుకే భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు, ఏ యథామాం ప్రపంచంతే అంటూ. ఎవరు ఏ ప్రకారంగా నన్ను ఆశ్రయిస్తారో వారిని ఆ ప్రకారంగానే రక్షిస్తాను అని. మబ్బుతెరలు విడుతున్నట్లుగా ఉంది గురువుగారు. ఈ కోణంలోంచి ఆలోచిస్తూ ఉంటే తమ పిల్లవాడికి నయమవుతుందో లేదో అనుకుంటూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వారు ఒకరు, డాక్టర్ కదా నయమవ్వచ్చు అని వెళ్ళిన వారు మరొకరు, భగవంతుడే మనని ఈ రూపంలో రక్షించాలి అని వెళ్ళిన వారు ఇంకొకరు. అవును, అదేవిధంగా రాయో దేవుడో అని గుడికి వెళ్ళవచ్చు ఒకరు, దేవుడే ఉండొచ్చులే అనుకునేవారు మరొకరు, దేవుడే అనుకుని వెళ్ళేవారు ఇంకొకరు. భగవంతుడే మన ప్రార్థనని అనుసరించి ఇలా వచ్చేడని విశ్వసించేవారినందరినీ, అది చీమ రూపమైనా, దోమ రూపమైనా, ఏనుగు రూపమైనా, విగ్రహ రూపమైనా తాను అనుగ్రహిస్తాను అంటున్నాడు భగవంతుడు ఈ 11వ శ్లోకంలో. అబ్బో, చాలా కీలకమైన శ్లోకం సుమండి ఇది. అందుకే మరింత వివరంగా చెప్తున్నాను. కానీ నాకు అనుమానం, ఏమనుకోకండి. నీకు అనుమానాలు వస్తూ ఉంటేనే కదా నేను విడమర్చి చెప్పగలను. అనుమానాలేరా అని వాళ్ళకి వివరించడం ఆకాశం మీద పిడిగుద్దులు వేసినట్టే, నిష్ప్రయోజనం. ఏ యథామాం అంటూ
ఎవరు ఎలా కోరితే వారిని అలా అనుగ్రహిస్తానన్నాడు కదా, పరిమితులేమీ విధించలేదు కదా, ఎలా కోరితే అలా అనుగ్రహించేస్తాడు కదా. అలాంటప్పుడు మూగవాడిలా, చెవిటివాడిలా, ఆసక్తుడిగా కనిపించే విగ్రహ రూపంలో అనుగ్రహించమని మనం కోరడం ఎందుకండి? ఇంచక్క ఆనాటి రాముడు కృష్ణుడిగా ఎలా ఉన్నావో అలా రమ్మని కోరుకోవచ్చు కదా. టేస్ట్ నాయన, టేస్ట్. ఎవరు రుచి వారిది. రాముడు కృష్ణుడిగా వచ్చి శిక్షిస్తూ ఉపదేశాలిస్తూ ఉండడం నచ్చని వారు ఆ కాలంలోనే ఉన్నారుగా. నువ్వు నీ కడుపు నింపుకోవడానికి ఏదైనా ఒకటే అని దేనిని పడితే దాన్ని తింటున్నావా? నీ నాలుకకి రుచికరమైన దానికోసమే వెంపర్లాడుతున్నావు. అలాగే పరమాత్మ పరమపదంలోనూ వ్యూహంలోనూ అంతర్యామిగాను రామకృష్ణాదులుగాను విగ్రహ రూపంలోనూ కూడా వేయించేసి ఉన్నా ఎవరి టేస్ట్ని అనుసరించి వారు అలా ఆశ్రయిస్తారు. సౌలభ్యగుణ పరాకాష్ఠ విగ్రహ రూపం, పరత్వ పరాకాష్ఠ పరమపద రూపం, కార్యనిర్వహణ సామర్థ్య పరాకాష్ఠ వ్యూహం, సౌశీల్య పరాకాష్ఠ అంతర్యామిత్వం, చాతుర్య పరాకాష్ఠ రామకృష్ణాది రూపం. ఎవరి టేస్ట్ వారిది. ఎవరు ఎలా తనని ఆశ్రయించినా వారిని అలా అనుగ్రహిస్తాడు. అందుచేత విగ్రహారాధన కూడా తనకు సమ్మతమే అని అర్థం. అంతే కదూ? అంతే. మమ వర్త్మాను వర్తంతే అని అందుకే చెప్పాడు స్వామి. ఇక్కడ వర్త్మ అని అంటే మామూలు అర్థం దారి, ఆచారము అని. ఇక్కడ అర్థాలు అవసరం లేదు. నేను పెట్టిన శాస్త్రమును అనుసరించి అని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పరిత్రాణాయ సాధూనాం అంటూ తన అసాధారణ గుణాల్ని ఆవిష్కరించే ప్రకరణం కనుక వర్త్మ అంటే స్వభావము అని అర్థం చేసుకోవాలి. రూపం, చేష్ట, మాట ఇవన్నీ స్వభావాలే కదా. వీటన్నిటినీ తాము కోరిన విధంగా అనుభవించడము, అనువర్తించడము చేస్తూ ఉంటారు మానవులని అని పరమాత్మ చెప్తున్నాడు. విగ్రహ రూపంలో అనుభవించాలని కోరుకునే వారందరూ ఒకే విధమైన రూపాన్ని అంటే విగ్రహాన్ని ఎందుకు అనుభవించడం లేదు? అది కూడా టేస్టే. నీకు అందంగా కనిపించిన అమ్మాయి ఇంకొకరికి అందంగా కనిపించాలని రూల్ లేదు కదా. విదేశీ యువతల్ని చూస్తే మనకి వాంతి వస్తుంది. ఆ విదేశాల వారికి మన యువతల్ని చూసినా అంతే. ఒకరికి చీరకట్టు నచ్చవచ్చు, ఇంకొకరికి ఇంకో రకమైన వస్త్రధారణ నచ్చవచ్చు. ఒకరికి పొడవైన కేశాలంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి బోడిగుండున్న యువత నచ్చవచ్చు. ఏం చెప్పగలం? అలాగే పరమాత్మ ఇలా ఉంటే నాకు ఇష్టం అనుకునే వారి ఇష్టానికి తగిన రూపం పొందగలిగిన అవకాశం విగ్రహంగానే కదా సాధ్యం. రామకృష్ణాదులుగా తాను అవతరించినప్పుడు తానకు అభిమితమైనటువంటి రూపంతోనే తాను వచ్చాడు. అది నిజమేనండోయ్. అమ్మాయి తన ప్రియుడికి తాను అందంగా కనిపించాలని తనకి నచ్చిన మేకప్ వేసుకుని వెళ్తుంది. అది ఆ ప్రియుడికి నచ్చకపోవచ్చు. అలాగే పరమాత్మ తనకు అభిమతమైన రూపాన్ని ధరించి దిగివచ్చినా ఆ తీరు నచ్చని వాళ్ళు ఉండొచ్చు. నచ్చని వాళ్ళు ఉండరని చెప్పగలమో లేదో తెలియదు, కానీ ఫలానిలా అయితే ఇంకా అందంగా ఉంటుంది అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. పంజాబీ డ్రెస్ వేసుకుని ప్రియుడి దగ్గరికి వెళ్ళిన అమ్మాయితో ఆ ప్రియుడు చీరకట్టులో నువ్వు ఇంకా బాగుంటావు అని అనవచ్చు కదా. మీరు పక్షపాతంగా మాట్లాడుతున్నారు. అబ్బాయి వస్త్రధారణ అలంకారాలు నచ్చని ప్రియురాళ్ళు ఉండరా? అబ్బే, అలా నచ్చని అనకు. అబ్బాయి ఇంకా ఇలా ఉంటే మరింత బాగుంటాడు అని అనుకునే ప్రియురాళ్ళు ఉంటారు, భార్యలు ఉంటారు, ఎందుకుండరు? కానీ గురువుగారు, తనకి నచ్చినట్టుగా తానుండే అబ్బాయి కన్నా తన భార్యకి లేదా ప్రియురాలకి నచ్చినట్టుగా ఉండే అబ్బాయిదే గొప్ప. అదే నిజమైన ప్రేమ స్వభావం. సరిగ్గా నా దారికొచ్చావు. భగవంతుడు ఒక అబ్బాయి, మనందరం ఆయన భార్యలం లేదా ప్రియురాళ్ళం. మనకి ఆయన మీద ఉండే ప్రేమ కన్నా ఆయనకి మన మీద ఉండే ప్రేమ చాలా గొప్పది. మనం ఇష్టం వచ్చినట్లుగా తాను తయారవడం, వర్తించడం ఆయనకి చాలా ఇష్టం. అది ఆయన స్వభావం, వర్త్మ. ఈ విషయం గ్రహించిన మానవులు ఆయన కోరికను అనుసరించి విధంగా ఆశ్రయించగలిగినా లేకపోయినా తాము కోరిన విధంగా మాత్రం తప్పక ఆశ్రయిస్తూ ఉంటారు. అవును సుమా, పరవాసుదేవుడు, వ్యూహవాసుదేవుడు, అంతర్యామి వాసుదేవుడు, అవతారం అంటే విభవాసుదేవుడిగా ఉండేవన్నీ ఆయన ఇష్టాలు. విగ్రహవాసుదేవుడు మాత్రం మనిష్టంగా ఉండే రూపం. మనిష్టంగా ఉండే రూపంలో ఉండడమే ఆయనకిష్టం. అబ్బా, ఎంత బాగుందో ఈ ఊహ. అదే విగ్రహారాధన ప్రత్యేకత.
ఇది తెలియని రసహీన హృదయులు ఏవేవో వాగుతూ ఉంటారు. తక్కువ జ్ఞానం అంటారు కొందరు, అజ్ఞానం అంటారు ఇంకొందరు. అది కాదండి. తనకిష్టమైన వారి చెంత వారికిష్టమైన రీతిలో మెలుగుతూ పరవశించడం అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఆనందడోలికల పరాకాష్ట కదా. ఆ మాత్రం తెలీదా? అదే నేను అంటున్నాను. ఎదుటివారికి ఇష్టమైన రీతిలో తానుంటూ పరవశించడం అనే దానిని ఆ అబ్బాయి ఆ అమ్మాయి కూడా ఆశించారనుకో, ఒకమారు వీడికి ఆనందం, ఇంకోమారు ఆమెకు ఆనందం. ఒకరి మీద ఇంకొకరికి అలా అలా మోజులు పెరిగిపోవు. అదేవిధంగా భగవంతుడు మనకిష్టమైనట్లుగా ఉండడం ఒకమారు, మనం ఆయనకిష్టమైనట్లుగా ఉండడం ఇంకోమారు. ఎంత అందమైనది భావన! మన ఇష్టాలు ఆయనకి తెలిసిపోతాయి, కానీ ఆయన ఇష్టాలు మనకెలా తెలుస్తాయి? శాస్త్రం ఉందిగా, ఆయన ప్రవర్తింపజేసినదేగా అది. ఇలా ఉండు, ఇలా వద్దు అని చెప్పేదేగా శాస్త్రం. దాని ప్రకారం చేస్తే శుద్ధంగా ఆయన ఇష్టం నడుస్తూ ఉన్నట్లు. మన ప్రీతి ప్రకారం చేస్తే మన ఇష్టాన్ని తన ఇష్టంగా స్వీకరించే ఆయన ఇష్టం నడుస్తున్నట్లు. ఓహో, అర్థమైపోయింది. అందుకే ఏ విగ్రహం పడితే ఆ విగ్రహం, ఎలా పడితే అలా ఆరాధన కాకుండా ఆగమశాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడిన ఆలయాల్లో వేంచేసిన అర్చామూర్తికి బోలెడు సేవలు చేసుకోవడం మన కర్తవ్యం అవుతుంది. అప్పుడు ఇంకా ఆయన ఇష్టము నడుస్తుంది, మన ఇష్టము నడుస్తుంది. ఒకరిష్ట ప్రకారం ఇంకొకరు నడుచుకునే భార్యాభర్తల కాపురంలా, ప్రేయసీ ప్రియుల వ్యవహారంలా ఉంటుంది. అమ్మయ్యా, అర్థమైందిగా. ఆలయాల్లో శాస్త్ర పద్ధతిని వేయించేసిన భగవంతుడి ప్రత్యేకత చూసావా? ఇదే విషయం 11వ శ్లోకంలో నిగూఢంగా ఉంది. మీరు చెప్పింది అర్థమైంది. అర్చామూర్తి గొప్పతనం తెలిసి వచ్చింది. కానీ విగ్రహ రూపంగా ఉన్న స్వామి ఉలకడు పలకడు, అవుననుడు కాదనడు. ఇలా ఉండడమే ఒక గొప్పతనంగా చెప్పుకుంటున్నారు అందరూ. నా మటుకు నాకైతే ఆలయంలో ఉండే ఆయనని ఎంత దర్శించి ఎంత సంతోషించినా అది సాక్షాత్కారం అనిపించదు. నాతో సంభాషిస్తూ కదులుతూ మెదులుతూ ఉంటేనే సాక్షాత్కారము అని అనిపిస్తుంది. 190 మంది ఉద్దేశం కూడా ఇదేనని నా భావన. ఆలయంలో చేసే దర్శనమే భగవత్ సాక్షాత్కారమని నన్ను నేను ఎలా సమర్థించుకోవాలి? అర్చకులైతేనేమి, దర్శింపవచ్చిన భక్తులైతేనేమి, చేసినా చేస్తున్నా అపరాధాలని చూసి చూడకుండా ఉన్న భగవంతుడి యొక్క వ్యవహార శైలిని చూసి చూడకుండా మనం ఎలా ఉండాలో నాకైతే అవగాహన కలగడం లేదు. చూడు నాయనా, ఒక్కో శరీరానికి ఒక్కో పరిమితి ఉంటుంది, ఒక్కో సౌలభ్యం ఉంటుంది. చీమ శరీరం బరువులు మొయ్యలేదు. ఏనుగు శరీరం ఎందులో పడితే అందులోకి దూరలేదు. చీమను చూసి ఇది బరువులు మోస్తేనే నాకు సంతృప్తి అని అనుకుంటున్నావా? ఏనుగును చూసి ఇది చిన్న రంధ్రంలో దూరితేనే నాకు సంతృప్తి అనుకుంటున్నావా? లేదు కదూ. ఏనుగుని కానీ చీమని కానీ వాటి వాటి పరిమితులతోనే అంగీకరిస్తాం, అంతేనా? అయితే నరసింహ రూపం రావణ సంహారాన్ని, రామచంద్ర రూపం హిరణ్యకశిపు సంహారాన్ని చేస్తాయని ఊహ కలుగుతుందా? ప్రతి రూపానికి కొన్ని పరిమితులుంటాయి, కొన్ని ప్రయోజనాలుంటాయి. నరసింహ రూపాన్ని రామచంద్ర రూపాన్ని ఎలా అయితే ఆ పరిమితులతో ఆ ప్రయోజనాలతో అంగీకరిస్తామో, అలాగే అర్చారూపాన్ని కూడా ఆయా పరిమితులతో ఆయా ప్రయోజనాలతో అంగీకరించగలగాలి. అప్పుడే కలగవలసిన సంతృప్తి కలుగుతుంది. మీ సమాధానం నన్ను అంతగా సమాధానపరచడం లేదు. నీ భార్య చక్కగా వంట చేస్తుంది, మంచి నాట్యగత్తె, గొప్ప ఉపన్యాసకురాలు, శృంగార దేవత. ఈ లక్షణాలన్నీ కలబోసి ఉన్నా ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో అలా ఉంటేనే నీకు ఆనందం. కానీ శయన మందిరంలో ఉపన్యాసక ప్రవృత్తిని అందుకుంటే భరించగలవా? అలాగే భగవంతుడు కూడా అనంతకోటి రూపాలలో అనంతకోటి విధాలుగా అలరించగలడు. అందులో అర్చారూపంగా అలరిస్తున్నప్పుడు పరాధీనుడిగా ఉండడమే స్వభావం. తద్విరుద్ధంగా ప్రవర్తిస్తే ఉపన్యాసం ఇచ్చే సమయంలో వేదిక మీద నీ భార్య శృంగారాన్ని ఒలకబోస్తే ఎంత విరసమవుతుందో అంత విరసమవుతుంది. పరాక్రమం ప్రదర్శించవలసిన చోట రామచంద్రమూర్తి కారుణ్యాన్ని ప్రదర్శించలేదే, కారుణ్య సమయంలో పరాక్రమం ప్రదర్శించలేదే. అందమాత్రం చేత ఆయన కేవల పరాక్రమవంతుడని కానీ కేవల కారుణ్యమూర్తిని కానీ ఎవరూ అనరే. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి రూపాలు గుణాలు పరిమితమవుతూ ఉండవచ్చు. అంత మాత్రం చేత ఆ వ్యక్తి పరిపూర్ణుడు కాకపోడు. అర్థమైంది. శిలామూర్తిగా ఉండి ఉలుకు పలుకు లేకున్నా భగవంతుడు కాకపోడు.
ఆ దర్శనం భగవత్ సాక్షాత్కారం కాకపోదు అని మీరు అంటున్నారు కదూ. అవసరాలను అనుసరించి పరిమితులుంటాయన్నమాట. ఆశ్చర్యం గురువుగారు. అపరిమితమైనది పరిమితమవ్వాలని సంకల్పించడం, ఆ సంకల్పం కూడా అపరిమితంగా కొనసాగడం, ఏం వైచిత్రి, ఏం వైచిత్రి. అవునైనా, వాంగ్ మనసాతి భూమము, వాంగ్ మనసైక భూమము కదా ఆ శక్తి. ఇలా అర్చామూర్తిగా ఆలయాల్లో వేంచేసి ఉన్న స్వామికి చేసుకునే సేవలన్నీ కర్మయోగంగానే అయిపోతాయా? నియమం ఏమీ లేదు. ఏ ప్రయోజనాన్ని ఆశించి కర్మ చేస్తున్నావో, ఏ భావన యందు మనస్సుని నిలిపి కర్మ చేస్తున్నావో అది ముఖ్యం. ఒక కర్మయోగంలో చేరాలంటే. భగవంతుడి సేవ కర్మయోగం అవకపోవడం విచిత్రమే మరి. పోని జ్ఞానయోగం అవుతుందా? భగవంతుని గుర్తించిన జ్ఞానం ప్రవర్తించింది కదా. అనారోగ్య నివారణం, ఐశ్వర్యాభివృద్ధి కలగాలనో ఆలయంలో పూజలు చేయడం కర్మయోగం ఎలా అవుతుంది? జ్ఞానయోగం ఎలా అవుతుంది? ఆ భావనలతో పూజలు చేయడం తప్పని నేను అనడం లేదు, కానీ అవి కర్మయోగ జ్ఞానయోగాల క్రింద రావని మాత్రం స్పష్టంగా చెప్తున్నాను. మరి ఎలాగా? ఫల విషయంలో, కర్తృత్వ విషయంలో, సంఘం విషయంలో కర్మయోగి ఎలా ఉండాలని ఇదివరకు అనుకున్నామో అలాగే ఉండాలి. అర్చామూర్తి దగ్గరైనా అచేతనము, అందులో చేతనము, అందులో పరమచేతనము ఉంటాయని అనుసంధానం చేస్తూ చేతన విషయ వైలక్షణ్యాన్ని మాటిమాటికి గుర్తిస్తూ ఉంటే అది జ్ఞానయోగం అవుతుంది. ఈ రెండు కలిపి చేస్తే జ్ఞానరూపమైన కర్మయోగి అవుతాడు. ఇక తిరుగులేదుగా. ముందడుగు పడినట్లే కానీ చాలా కష్టం. ఏం జ్ఞానరూపమైన కర్మయోగం సాధ్యం కాదా? ఎందుకు కాదు? చేసేవారు చాలా అరుదు అంటున్నాను. ఎందుచేత? అదే 12వ శ్లోకం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. అన్వయం విను. ఏ కర్మణాం సిద్ధిం కాంక్షంతః దేవతాః యజంతే హి మానుషే లోకే కర్మజా సిద్ధి క్షిప్రం భవతి. తాత్పర్యం, ఈ లోకంలో తమ కర్మఫలములను సిద్ధిని కోరేవారందరూ దేవతలని ఆరాధిస్తున్నారు. ఎందుకంటే మానవ లోకంలో కర్మఫలముల సిద్ధి త్వరగా కలుగుతుంది. ఇంద్రుడు మొదలైన దేవతలకు అంతర్యామిగా పరమాత్మ ఉంటాడుగా. ఉన్నప్పటికీ ఆయా దేవతల్ని కొలిచేటప్పుడు వారి శరీరములు అచేతనములు, అందులో చేతనం ఉన్నది, దానికి అంతర్యామిగా భగవానుడున్నాడు అనే భావన లేకుండా ఆరాధనలు చేసేవారే ఎక్కువ. అంతర్యామి భావన కలిగి ఉన్నప్పుడే ఆ పూజ అంతర్యామికి చెందుతుంది. అయ్యా, నాకు భయం వేస్తోంది. దేవతలకు చేసే పూజల వలన పుణ్యం రాదా? మోక్షం కలగదా? పుణ్యం వస్తుంది, కానీ అది కోరిన ఫలాన్ని ఇవ్వడానికే సరిపోతుంది. మోక్షమే ఫలంగా కోరవచ్చుగా. కోరినా వాళ్ళు ఇవ్వలేరుగా, భగవంతుడే ఇవ్వగలడు. భగవంతుడి విగ్రహాల్ని ఆరాధిస్తే మోక్షం వచ్చేస్తుందా? భగవంతుడే విగ్రహంగా విచ్చేస్తున్నప్పుడు భగవంతుడి విగ్రహాలు అని అనకూడదు, తప్పు. భగవంతుడనే అనాలి. ఆ భగవంతుడిని ఆరాధిస్తున్నా ఇతర కోరికలు కోరకుండా మోక్షాన్నే కోరితేనే మోక్షం వస్తుంది. ఇతర కోరికలు కోరితే అవే తీరుతాయి, అంతే. ఇతర కోరికలు, మోక్షమనే కోరిక కూడా భగవంతుడి వల్ల తీరుతాయి. భగవంతుడిని కాక ఇతర దేవతలను ఆరాధిస్తే ఇతర కోరికలే తీరుతాయి. ఇతర దేవతల్ని కూడా ఆ దేవతలకి అంతర్యాముగా ఉండే భగవంతుని ఉద్దేశించి ఆరాధిస్తే మోక్షం వస్తుంది, అంతేనా? అంతేకాని భగవంతుడి అస్తిత్వాన్ని గురించిన జ్ఞానం కలవారే లోకంలో ఎక్కువ. అంతర్యామిగా వేంచేసి ఉంటాడనే జ్ఞానం ఉన్నవారు ఇంకా తక్కువ. మోక్షం కోరేవారు మరీ తక్కువ. దానికోసం కర్మయోగాన్ని ఎంచుకున్నవారు చాలా అరుదు. ఈ కారణాల చేత జ్ఞానరూపమైన కర్మయోగానికి అర్హత కలవాడు ఇంకా ఇంకా అరుదు. అరే, అదే ఎందుచేతనంటారు? వివేకం చెడింది కనుక. ఎందుచేత? పూర్వజన్మ కర్మల వలన. ప్రజలందరికీ పూర్వజన్మ కర్మల వల్లనే జ్ఞానం కలగడం ఆగిపోతుందా? కర్మయోగ అర్హత లేని వారు చాలామందే ఉన్నారే. అయితే ఇక్కడ విషయం గమనించుకో, మళ్ళా చెప్తున్నాను. కర్మయోగ అర్హత చాలామందికి ఉండవచ్చును. జ్ఞానరూపమైన కర్మయోగ అర్హత ఉన్నవారు అరుదు అని చెప్తున్నాను. సరే, నాకైతే పెద్ద తేడా కనిపించడం లేదు. ఎందుకు లేదు? ఈ కర్మ భగవంతుడిది, నాది కాదు. దీని ఫలం ఆయన వలనే వస్తోంది, నా వలన కాదు అనే భావనలతో కర్మల్ని చేయగా ఆ భావన స్థిరపడిన వారు కర్మయోగంలో ప్రవేశించినట్లు లెక్క.
దీనికి అర్హత ఎక్కువ మందికే ఉండవచ్చు. ఇలా కర్మయోగం నడవగా కొంతకాలానికి నేను చేస్తున్న పనులన్నీ తనవిగా చేసుకుంటూ నాకు ఫలితాన్ని ఇస్తున్న ఈ భగవంతుడెవరు, ఎలా ఉంటాడు, ఆయనతో నాకు సంబంధం ఏంటి, ఆయనతో సంబంధం కలిగిన నేనెవరు, నేనెలా ఉంటాను, నా స్వరూప స్వభావాలు ఏమిటి అనే ఆలోచనలు బయలుదేరుతాయి. అప్పుడు ఆ కర్మయోగాన్ని జ్ఞానం అంతర్గతంగా ఉన్న కర్మయోగం అని అంటారు. ఈ దశ దృఢపడి తన స్వరూప స్వభావాల్ని స్పష్టంగా అనుసంధించుకుంటూ తనతో భగవంతుడికి ఉన్న సంబంధాన్ని మననం చేసుకుంటూ ఉండే దశ చేరుకోగానే దానిని జ్ఞానయోగ దశ అంటారు. జ్ఞానం అంతర్గతంగా ఉన్న కర్మయోగం చేసేవారు అరుదు అని మన ఈ 12వ శ్లోకంలో చెప్పారు. ఎందుకు అరుదంటే పూర్వజన్మల కర్మల కారణం అని వివరిస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు మీరు మారిలా చెప్పినట్లు గుర్తు. పిందె, కాయ, పండు, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం అనే వరుస గుర్తుంచుకో. ఇంచుమించు సులభం అయిపోతుంది. పిందె కాయగా మారడంలో, కాయ పండుగా మారడంలో ఎన్నో అంతర్దశలు ఉంటాయి. అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం మనం. కొన్ని చెట్లకి పిందెలే రావు, వచ్చినా కొన్ని పిందెలు కాయగా మారకుండానే రాలిపోతాయి. కొన్ని కాయలు పండుగా మారకుండానే రాలిపోతాయి. ఎందుచేత? చెట్టుకు పట్టిన చీడల వలన. అలాగే కర్మయోగాల ఆరంభానికి విరోధులైన పూర్వజన్మ కర్మలుంటాయి. కర్మయోగంలో అంతర్గతంగా బయలుదేరవలసిన జ్ఞానం కలగనివ్వకుండా చేసే పూర్వజన్మ కర్మలు ఉంటాయి. ఇలా అన్ని దశల్లోనూ పూర్వజన్మ కర్మల్ని అనుసరించి మన అనుష్ఠానం మారిపోతూ ఉంటుంది. ఒక చెట్టును చూసి ఏ చీడలున్నాయో, పిందులు వస్తాయో రావో, వచ్చినా అవి కాయలు అవుతాయో లేదో చెప్పగలిగిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నట్టే ఒక వ్యక్తిని చూసి కర్మయోగి విరోధి కర్మలున్నాయో లేదో, అందులో జ్ఞానం అంతర్గతంగా ఉండే అవకాశం ఉన్నదో లేదో చెప్పగలిచిన వారు ఉన్నారా? భగవంతుడే ఉన్నాడు. 13వ శ్లోకంలో అదే విషయాన్ని చెప్తున్నారు అని గురువుగారు చెప్పారు. సమాధానంగా ఏం చెప్పారో మనం రేపు తెలుసుకుందాం. మనం 4వ అధ్యాయంలో 12వ శ్లోకం వరకు మనం తెలుసుకున్నాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం. 1905వ శ్లోకం వరకు మనం తెలుసుకున్నాం. 1906వ శ్లోకాన్ని తెలుసుకోవాలి. దాసోహం.